రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీల్ని పీవీ స్పిరిట్స్ ఇంకా ఇంకొక 2 కంపెనీల్ని లీజుకు తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకు తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది. సార్, దీంట్లో మిథున్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్లా లేనట్లా? నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి. మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తిని నన్ను ఎలా జవాబు చెప్తారు? మొట్టమొదటి 2 సమావేశాలు 3 నెలల్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు. అప్పటికి ఇంకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ రాలేదు. అప్పుడు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను. మీరు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవాలి. మీ మీద ఒత్తిడి ఉందా సార్ దీనికి సంబంధించి? అంటే కసిరెడ్డిని మీరే పరిచయం చేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ మీద ఒత్తిడి ఏమన్నా ఉందా? రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించాను. ఆ తర్వాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పాను. ఆ తర్వాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరి నుంచి? వైసీపీ నుంచి. అంటే మీరు మొత్తం మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి. మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు, నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు? అంటే జనరల్ గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉన్నారు కదా, సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు, బయటకు రాగానే ఏ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది. మీరే రాజకీయ కొంతమంది ప్రజలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందని ఆ పార్టీ నుంచి 5 సంవత్సరాలు ఉన్నారు, అతనితో కలిసి ఉన్నారు, అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా, నేను జవాబు చెప్పలా. రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. అడిగారు. రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి,
ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది. నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను. నన్ను మోసం చేయలేదు, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు. మొత్తం ఈ కుంభకోణంలో మద్యం మాఫియాలో ఎన్ని వేల కోట్లు అభివృద్ధి. ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. చెప్తున్నారు కదా, ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి. మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి. పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు. మీకెలా తెలిసింది? ప్రజలందరికీ తెలుసు. మీకెలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు. మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను. మీకేదన్నా తెలిస్తే ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి. కీలకంగా పదే పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు, ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2, సాయిరెడ్డి నెంబర్ 2 అని నన్ను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని నేను భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు, మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే, జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి